గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్న రిలీజ్ లిస్ట్ అండ్ రిటర్న్ లిస్ట్ అయితే రానే వచ్చేసింది. సో ఏ టీమ్స్ ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకున్నారో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆప్షన్ డేట్ వచ్చేసరికి అయితే ఈ మంత్ ఆగస్ట్ 15th and 16th అయితే జరగబోతుంది. విత్ ద బడ్జెట్ ఆఫ్ 5 crores, అంటే ప్రతి టీం దగ్గర 5 crores మాత్రమే ఉంటాయి. సో దాంతోనే రిటర్న్ చేసుకుంటారు. అండ్ రిమైనింగ్ పర్స్ తోటి అయితే ఆప్షన్లోకి అయితే వెళ్తారు. సో ఆ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ అయిన పునేరి పటన్స్తో అయితే స్టార్ట్ చేద్దాము. వాళ్ళు వచ్చేసరికి అయితే మ్యాక్సిమం వాళ్ళ కోర్ టీంని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారైతే చెప్పుకోవచ్చు. అభిషేక్, గౌరవ్ కాత్రే, అస్లామిన్ నందర్, పంకజ్ మోహితేజ్, మోహిత్ గోయత్ వాళ్ళ యంగ్ టీంని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ ఇంకా చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ వాళ్ళు మెయిన్గా వదిలేసింది అయితే షియాన్షిని, వాళ్ళు 2 కార్నర్స్ అయితే రిలీజ్ చేసేసారు. సో చూడాలి వాళ్ళు ఈ ఆప్షన్లో ఏ ప్లేయర్ని అయితే టార్గెట్ చేస్తారో. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే తమిళ్ తలవాస్. వాళ్ళు వచ్చేసరికి అయితే నరేందర్, సాగర్, అభిషేక్, మోహిత్ ఇలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఎన్వైపీ ప్లేయర్స్ని కూడా రిటర్న్ అయితే చేసుకున్నారు. మెయిన్ ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు, ఎవరినైతే రిలీజ్ చేయలేదు. చూడాలి ఆప్షన్లో ఎలాంటి ప్లేయర్స్ అయితే కొంటారు. వీళ్ళకి బడ్జెట్ కొంచెం తక్కువగానే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ టీం వచ్చేసరికి లాస్ట్ టైం ఛాంపియన్స్ దాకా వెళ్ళి వచ్చిన టీం హర్యానా స్టీలర్స్. వాళ్ళైతే వాళ్ళ కోర్ టీంని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. లైక్ రాహుల్ సేత్పాల్, వినయ్, జైదీప్, మోహిత్ అండ్ ఇంకా రిమైనింగ్ ఎన్వైపీ ప్లేయర్స్తో వినయ్ని కూడా రిటర్న్ చేసుకున్నారు. సో వీళ్ళు కూడా వాళ్ళ కోర్ టీంని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసరికి బెంగాల్ వారియర్స్. వీళ్ళైతే మొత్తం వాళ్ళ టీంని అంతా రిమూవ్ చేసేసారు. ఓన్లీ 2 members అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు, నితిన్ అండ్ విశ్వాస్. అండ్ వాళ్ళ మెయిన్ రైడర్ అయిన మణీందర్ సింగ్ని కూడా వదిలేశారు. అండ్ వీళ్ళిద్దరితో పాటు ఎన్వైపీ ప్లేయర్స్ అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. సో వీళ్ళకైతే ఎక్కువ బడ్జెట్ ఉంది అండ్ ఎక్కువ ప్లేయర్స్ని కూడా కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఎక్కువ ప్లేయర్స్ని కూడా కొనాలి. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే పట్నా పైలట్స్. వీళ్ళు వచ్చేసరికి అయితే అంకిత్, సందీప్, మనీష్ అండ్ సుధాకర్ లాంటి ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ వీళ్ళు మెయిన్ రైడర్ అయిన సచిన్ని కూడా వదిలేశారు. సో చూడాలి వీళ్ళు ఆప్షన్లో ఎలాంటి స్ట్రాటజీస్ వాడి ఎలాంటి మంచి రైడర్ని అయితే కొంటారో చూడాలి. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే గుజరాత్ జైన్స్ అయితే మొత్తం కేవలం 4 members రిటర్న్ చేసుకున్నారు. యంగ్ ప్లేయర్స్లో కేవలం ఒక ప్లేయర్ని మాత్రమే రిటర్న్ చేసుకున్నారు. ప్రతీక్ దయాక్ అండ్ రాకేష్ వీళ్ళని మాత్రమే రిటర్న్ చేసుకున్నారు. అండ్ ఫజల్ అట్రాచలి లాంటి ఎక్స్పీరియన్స్ డిఫెండర్ని కూడా వదిలేశారు. చూడాలి వాళ్ళ ఆప్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే యూపీ యోధాస్. వీళ్ళు వచ్చేసరికి అయితే సుమిత్, సురేందర్ గిల్ అండ్ ఆశిష్ సింగ్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళ ఎన్వైపీ ప్లేయర్స్ని అండ్ వాళ్ళ కెప్టెన్ అయిన నితీష్ కుమార్ని అయితే రిలీజ్ అయితే చేసేసారు. సో చూడాలి ఇప్పుడు వాళ్ళ కెప్టెన్ అండ్ ఇంకా మంచి డిఫెండర్స్ని అయితే కొనాలి ఆప్షన్లో. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్. వీళ్ళు కూడా వీళ్ళ కోర్ టీంని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ వాళ్ళ మెయిన్ రైడర్ని కూడా రిటర్న్ చేసుకున్నారు, అర్జున్ దేశ్వాల్, అంకుష్ అండ్ అభిషేక్. అండ్ వీళ్ళ మెయిన్ కెప్టెన్ అయిన సునీల్ని అయితే రిలీజ్ చేసేసారు. సో వీళ్ళైతే మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో చూడాలి ఎలాంటి ప్లేయర్ని అయితే టార్గెట్ చేస్తారు ఆప్షన్లో. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే దబాంగ్ ఢిల్లీ. వీళ్ళు వచ్చేసరికి అయితే వాళ్ళ మెయిన్ రైడర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు, లైక్ నవీన్ కుమార్ అండ్ ఆషు మాలిక్ అండ్ ఇంకా వాళ్ళ పాత ఎన్వైపీస్తో పాటు. సో వీళ్ళైతే డిఫెండర్స్ని అయితే ఎక్కువ టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆప్షన్లో. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే బెంగళూరు బుల్స్. వీళ్ళు వచ్చేసరికి అయితే మొత్తం యంగ్ ప్లేయర్స్ని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ ఒక్కరు కూడా మంచి రైడర్స్ని అండ్ అందరిని అయితే వదిలేశారు, లైక్ భరత్ కానివ్వండి, వికాస్ కొండల్ కానివ్వండి, డిఫెండర్స్లో అయిన సుజిత్ని కూడా వదిలేశారు. వీళ్ళు ఆప్షన్లో అయితే మెయిన్గా రైడర్స్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ మెయిన్ 2 రైడర్స్ని అయితే వదిలేశారు, వికాస్ కొండల అండ్ భరత్. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసరికి మన తెలుగు టైటన్స్. వీళ్ళు వచ్చేసరికి అయితే కేవలం 2 players అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు, శంకర్ గడి అండ్ అజిత్ పవర్. అండ్ రిమైనింగ్ అందరు ప్లేయర్స్ని అయితే వదిలేశారు, ఈవెన్ పవన్ కుమార్ షెరావత్ని, పర్వేష్ బైన్స్వాల్ని కూడా. అండ్ ఎన్వైపీ ప్లేయర్స్తో అయితే కొనసాగుతున్నారు. టీం వచ్చేసరికి అయితే యూ ముంబై వచ్చేసరికి అయితే వాళ్ళ మెయిన్ ప్లేయర్ అయిన రికు సింగ్ని అండ్ ఇంకా శివంని అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు, మీర్ మొహమ్మద్ని కూడా రిటర్న్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ మెయిన్ రైడర్ అయిన గుమాన్ సింగ్ని అయితే రిలీజ్ అయితే చేసేసారు. అండ్ ఎన్వైపీ ప్లేయర్స్ అయితే కొనసాగుతున్నారు. ఇది ఫ్రెండ్స్ పీకేఎల్ ప్రతి టీం ఒక రిటర్న్ లిస్ట్. సో మీరు ఏ ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకోలేదు అనుకుంటున్నారో అయితే కమెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.